సార్ మీరు చాలా గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశారు. వంశీ గారు కానీ, ఆయన విలక్షణంగా చేసిన విషయం కానీ, మన కళా తపస్వి విశ్వనాథ్ గారితో కూడా వర్క్ చేశారు. అంటే ఎక్కువ మూవీస్ వీళ్ళతోటి ఉన్నాయి, మంచి మంచి సినిమాలు. వాళ్ళిద్దరిలో మీకు కనిపించిన అంటే ఒకే మంచి పాయింట్స్ ఏమైనా అటువంటిది ఏమైనా ఉందా సార్? సారూప్యత అంటారు కదా. సారూప్యత అసలు లేదండి ఇద్దరిలోనూ, అస్సలు లేదండి. ఇద్దరిలో సారూప్యత ఒకటే, మంచి సినిమాలు తీసే మంచి టెక్నీషియన్స్. విశ్వనాథ్ గారు స్కూల్ వేరండి, ఎక్స్ట్రాడినరీ. అండ్ అలాంటి దర్శకులు తెలుగు చిత్రసీమలో మళ్ళీ మళ్ళీ రారేమో. చాలామంది ఏదో డబ్బులు ఇచ్చేయో లేకపోతే ఏదో చేసో ఇన్ఫ్లుయెన్స్ తోటో అదే దాన్ని ఏమంటారు టైటిల్స్ కదా. నిజమైన కళా తపస్వి. 2 సినిమాలు చేశాను, కానీ ఐ రిగ్రెటెడ్ 2 సినిమాలు చేశాను. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. సరే మనకు తెలిసిన కల్చర్ అండ్ వాటి మీద ఇటు మీద చేశారు, అదే అందరికీ తెలిసింది. బట్ ఆర్ద్రత అంటాం కదా, మనసుని కదిలించే ఆ టైప్ ఆఫ్ సీన్స్ కానీ కన్సీవ్ చేయడం కానీ, ఆర్టిస్టుల చేత పెర్ఫార్మింగ్ చేయడం కానీ, టోటల్గా టేకింగ్ అని ఇంకా అలాంటి డైరెక్టర్ లేరండి, రారండి. నాకు చాలా చోట్ల ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. ఇప్పుడు నేను వేరే కొత్త కొత్త సినిమాల్లో చేస్తున్నప్పుడు కూడా ఆయన గురించి చెప్తూ ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు పైన పెంటుతో ఇది చేయడం ఊరికి పైపైన కాదు, మనసుతో ఎంజాయ్ చేయాలి సినిమా అని చెప్తుంటాను అనమాట. అది అంత గొప్పగా ఆయన కన్సీవ్ చేస్తారండి. వంశీ ఈజ్ డిఫరెంట్ అండి. అతను ఎలాగంటే ఒక అంగార గ్రహం నుంచి దిగొచ్చిన ఒక ఇంటెలిజెన్స్ లాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్. అలాంటి వాళ్ళు మళ్ళీ లేరండి. ఇప్పటికీ ఇంతమంది న్యూ డైరెక్టర్స్ ఇన్ని జనరేషన్స్ వచ్చిన వంశీ ఈజ్ వంశీ, పెద్ద వంశీ. కొంచెం ఎక్సెంట్రిక్ ఉంటుంది. అండ్ వరల్డ్ వైడ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ దట్ ది గ్రేటెస్ట్ క్రియేటర్స్ ఆర్ ఎక్సెంట్రిక్ పీపుల్ ఉన్నాయి. అండ్ తర్వాత డిక్టేటర్ లాగా చేయడం కానీ, శాడిజం అని కొన్ని పేర్లు రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. అది కావాలి. ఆ నిరంకుశత్వం ఉండకపోతే తను ఏదైతే ఎక్కడెక్కడ ఊహాలోకంలోకి వెళ్ళి ఊహిస్తున్నాడో అది ట్రాన్స్లేట్ చేయాలంటే కావాలి. అది వంశీలో ఉంది. అంటే దీని ప్రకారం వీళ్ళిద్దరిలో చూసుకుంటే వంశీ గారితో చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అన్నట్టుగా ఉంటుంది. నో, అదేం కాదండి. ఒకటి మాత్రం చెప్పాలి, ఒక కెమెరామెన్ ఒకసారి సిరివెన్నెల షూటింగ్ అప్పుడు కన్యాకుమారి దగ్గర షూటింగ్ చేస్తున్నాము. సినిమా చూసే ఉంటారు కదా అంతా. నేను విశ్వనాథ్ గారు గెస్ట్ హౌస్లో ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి బయటకు దిగే టైంకి విశ్వనాథ్ గారు వెనకాల వస్తున్నారు, నేను బయట వెయిట్ చేస్తున్నాను. ఇళయరాజా గారు దిగారు. ఇళయరాజా గారు వెనకాల మదర్లాండ్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ గారు ఆయన ఒక ఆయన దిగారు. చాలా పెద్ద ఆయన, చాలా గొప్పగా సినిమాలు చేశారు. ఎన్నారో ఇక్కడ ఏంటి ఇక్కడ ఉన్నావు ఏంటన్నారు. చెప్పానా అలాగే లోపల ఉన్నారు విశ్వనాథ్ గారు అన్న. ఈలోపు మదర్లాండ్ ఆ ప్రొడ్యూసర్ గారు నన్ను పరిచయం చేస్తూ, సార్ ఇతనే సార్, అటు విశ్వనాథ్ గారికి చేస్తాడు, ఇటు వంశీకి చేస్తాడు సార్. ఇద్దరికంటే 2 భిన్న ధృవాలకి పనిచేసే ఒక మనిషి అన్నట్టుగా మీరు అన్న దాంట్లో ఇదనమాట. సో డిఫరెంట్ దట్ ఇస్ అది. అంటే ఒకటి నేను ఫాలో అయిన స్కీమ్, మిగిలిన కావాలో నాకు తెలియదు. నేను ఆ డైరెక్టర్కి ఎలా కావాలో అలాగా, అంటే ఇక్కడ సైకియాట్రిస్ట్ అవసరం. తెలియకుండానే ఆ డైరెక్టర్ కావాల్సిన దీంట్లో పరకాయ ప్రవేశాన్ని పెద్ద మాట వాడను, కానీ ఆయన ఆ విశ్వనాథ్ గారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి, ఆయన కథాపరంగా ఆయన మైండ్ సెట్లోంచి నేను ఎంతవరకు ట్రూ ట్రాన్స్లేటర్గా ఉన్నాననేది నేను చెక్ చేసుకుంటాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేయడానికి మారిపోద్ది, కంపోజిషన్ మారిపోతాయి, కటింగ్ మారిపోద్ది, లైటింగ్ మారిపోద్ది, ఎక్కడ ఎక్సెంట్రిసిజం ఉంటుంది, మోడర్నిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే స్థితప్రజ్ఞత ఉన్న ఒక ఇది మనిషికిను చిన్న గంగగో చిన్న ఆవు పెయ్యి ఎగురుతుంటుంది చూసారా, దట్ ఈజ్ వంశీ.